మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున షాలేం స్వరం చూస్తున్న మీకు అందరికీ ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న మీకు కూడా ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు. దేవుని యొక్క మహాకృపలు మరొక వాక్యాన్ని ఈ రాత్రి వేళ మనం ధ్యానం చేద్దాం. ఈరోజు నీ జీవితం ఎవరికి చెప్పుకుంటున్నావు? ఇది ప్రశ్న. నీ జీవితం ఎవరికి చెప్పుకుంటున్నావు? ఈరోజు మానవుల జీవితాల్లో అనేకమైనటువంటి రకరకాలమైనటువంటి శ్రమల కొలిములో, ఇబ్బందుల కొలిములో పుట్టముబడి బాధలో ఉండేవారు. పిల్లలు మొదలుకొని పెద్దల వరకు కూడా బాధలో ఉండేవారే. చిన్న అని లేదు, పెద్ద అని లేదు, వయసుకు తారతమ్యం లేదు, కులమత భేదం లేదు, జాతి భేదం లేదు, రంగు భేదం లేదు, వీధి భేదం లేదు, గ్రామ భేదాలు. అందరి జీవితంలో ఏదో ఒకటి తమ జీవితంలో జరిగినటువంటి చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో అది విఫలమవుతుంది. చెప్పుకున్న పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో మానవుని జీవితానికి కొన్ని ప్రశ్నలు ఏర్పడుతున్నాయి, కొన్ని వేదనలు ఏర్పడుతున్నాయి, కొన్ని దుఃఖాలు ఏర్పడుతున్నాయి. అయితే బైబిల్ గ్రంథంలో ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి 4 విషయాలు, ఎన్ని విషయాలు? 2024కి 4 విషయాలు. ఈ 4 విషయాలు రాత్రి వేళ దేవునికి చెప్పుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆ మాటల మీద మనం ధ్యానం చేద్దాం రండి. మొదటిసారిగానే మత్తయి సువార్తలో లేకముందు మార్కు సువార్త 9వ అధ్యాయము 24వ వచనం నుంచి నేను చదువుతాను. 9:24 నుంచి 28 వరకు చదువుకుందాం, లేక 29 వరకు కూడా. వెంటనే ఆ చిన్నవారిని, తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకున్నట్లు నాకు సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. జనులు గుంపు కూడి తండ్రి వద్దకు పరిగెత్తుకుని వచ్చి, యేసు చూచి, మోగవైన చెవిటి దయ్యమా, వాని వదిలిపోము, ఇక వానిలో ప్రవేశింపవలదని నీకు ఆజ్ఞాపించునని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించను. అప్పుడు అది కేక వేసి వానినెంతో విలవలాడించి వదిలిపోయెను. అంతటా వాడు చచ్చిన వాళ్ళ వలె ఉండిన గనుక అనేకులు వాడు చనిపోయిననిరి. అయితే యేసు వాడిని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడెను. ఆయన ఇంటిలోనికి వచ్చిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతముగా ఆయన నడిగిరి. అందుకు ఆయన, ప్రార్థన వల్లే కానీ మరి దేని వలన ఇది ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ప్రభు తన మాటలు మన వినికిడులో ఆశీర్వదించినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. మహాగరుడు అయిన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మా రక్షకుడా, మీకు స్తోత్రాలు. ఈ రాత్రి వేళ ప్రభువా, ఏ వాక్యం చెప్పాలని మీ సాన్నిధ్యానికి రాగా మీరు మాకు నేర్పించిన పాఠమును బట్టి నీకు వందనాలు. ఈరోజు మేము ఏం చెప్పుకుంటున్నాం, ఎలా చెప్పుకుంటున్నాం, ఎవరికి చెప్పుకుంటున్నాం అన్న ప్రశ్నల మీద మా జీవితం ఆధారపడి ఉన్నది. కనుక లోకానికి చెప్పుకొని అవమానించబడడం కంటే పరమాత్ముడైన ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని మీకు చెప్పుకోవడం ద్వారా మా జీవితాలకు గొప్ప మేలు కలుగుతుంది. ఈ రాత్రి వేళ వింటున్న వాక్యము ద్వారా చూస్తున్న వారి జీవితంలో నా ప్రభువా ఏది చెప్పుకోవడానికి ఎదురు చూస్తున్నారో ఈ వాక్యం ద్వారా వారి జీవితాలు ఇక నుంచి చెప్పవలసినని చెప్తే జరిగిస్తున్న సంగతిని వారు అర్థమయ్యే రీతిలో మీరు వారితో మాట్లాడమని, నేను కాక మీరు మాట్లాడుదురని, వింటున్న వారి క్షేమమును కలిగించమని, ఆత్మరక్షణ కలిగించమని, ఆరాధికులుగా మార్చడానికి ఈ వాక్యము వారి అంతరంగంలో క్రియ జరిగినట్లుగా, ఒక నూతన క్రియ వింటున్న వారందరికీ కలిగినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ వాక్యాన్ని వింటున్న వారిని బట్టి మీకు వందనాలు. ప్రత్యేకంగా ఈ 2024లో మరి దేవుని వాక్యం ఎదుటకు వస్తూ ఉంది. కొంతమంది చూస్తూ ఉన్నారు, కొంతమంది పలకరిస్తూ ఉన్నారు. దేవుని వాక్యం వింటూ ఉన్నాం కనుక మా పక్షాన్ని మీరు ప్రార్థన చేస్తున్నారు. మీ పక్షం కూడా ఈ ఛానల్లో ఉంచి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. బైబిల్ ఉంటుంది, ఒకరి కోసం ఒకరు ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి ఈ లోకంలో ప్రార్థన అవసరాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రతి మనిషికి ప్రార్థన అవసరం. ఏమంటే ఈ లోకంలో గాలి అందరికీ అవసరం, ప్రార్థన అందరికీ అవసరం. ఎండ అందరికీ అవసరం, ప్రార్థన అందరికీ అవసరం. అవునా కదా? అన్నం అందరికీ అవసరం, ప్రార్థన అందరికీ అవసరం. ప్రతి దానికి పోల్చుకుంటే ప్రార్థన ఒక ఊపిరి లాంటిది. కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. నా ధ్యాన భాగం ఇది కాదు, కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఎవరికి చెప్పుకోవాలి, ఏం చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి, ఎందుకు చెప్పుకోవాలి. ఈ ప్రశ్నలు మీకు ఎప్పుడైనా వచ్చి ఉంటాయా? వచ్చి ఉంటాయి.
కొన్ని సందర్భాలు ఏమైనా ఎవరికైనా చెప్పాలనుకోండి ఏదైనా రోగాన్ని, అబ్బా వాళ్ళకి చెప్తే ఏమనుకుంటారు, చెప్పకపోతే ఏం జరుగుతుందో. ఈ లోకంలో కొన్ని చెప్పుకోవాల్సింది ఎవరెవరికి తెలుసండి? చెప్పండి, మీరు చదువు. మీరు చెప్పుకోవాల్సింది ఈ లోకంలో ఎవరెవరికి? ఒకటి, దేవునికి చెప్పుకోవాలి. రెండవది, నీకు రోగం ఉన్నది, డాక్టర్కి చెప్పుకోవాలి. నువ్వు కోర్టు సమస్య వచ్చింది, నువ్వు నిజం చెప్పాలి. ఎవరికా? లాయర్కి. ఇంకా విద్యార్థి ఏం చెప్పాలి? నిజమే చెప్పుకోవాలి. చదువు వస్తే చదువు వచ్చిందని చెప్పాలి, చదువు రాలేదంటే చదువు రాని చెప్పి, చదువు రానట్టుగా వచ్చినట్టుగా నటించకూడదు. అంటే నిజం చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. మనం ఏం చేయాలి? నిజమే చెప్పాలి. దేవుని పిల్లల మాటలు అవునంటే అవును, కాదంటే కాదు ఉండాలి. కాబట్టి చెప్పుకోవాలి. ఈరోజు ఈ వాక్యములో ఇక్కడ చెప్పుకుంటున్నారు. ఏం చెప్పుకుంటున్నారు చూద్దాం. ఈ వాక్యంలో మనం చూస్తే వాళ్ళ జీవితాలలో ఏం చెప్పుకుంటే, మొదటగా యేసు ప్రభు వారి దగ్గరికి ఎవరు వచ్చారంటే ఒక తండ్రి వచ్చాడు. తనతో పాటు తన కొడుకును కూడా తీసుకువచ్చాడు. అతడు ఏ స్థితిలో ఉన్నాడు అంటే, అతడు దురాత్మ శక్తుల మధ్యలో బంధించబడుతున్న స్థితిలో ఉన్నాడు. వాడి స్థితి ఎలాగుందంటే, పై వచనాలు మనం చదివితే చూడండి, 9వ అధ్యాయానికి వద్దాం రండి. వాడి పరిస్థితిని మనం గమనించవచ్చు. వాడి పరిస్థితి ఎలాగుందంటే, ఈ వాక్యములో విలవిలలాడిస్తున్నట్టుగా ఉంది. ఏం చేస్తుంది? నేలను నురుగు కార్చుకునే స్థితి ఉంది 20వ వచనంలో. తర్వాత పొల్లాడుచున్న స్థితి వాడికి ఉంది. వాడు ఏం చేస్తున్నాడో వాడికే అర్థం కాల, వాడి స్థితిగతి వాడికే అర్థం కాల, వాడి పరిస్థితి వాడికి అర్థం కాలేదు. అర్థం కాని స్థితిలో వాడు ఏం చెప్పుకుంటాడు? వాడు ఏం చెప్పుకోలేడు. దయ్యాల బట్టివాడికి ఏం చెప్పుకోగలడు? ఏమి చెప్పుకోలేడు. వాడిలో ఉంది చెప్తుంది దయ్యం. వాళ్ళు ఏముందో, యేసు ఎవరో నాకు తెలుసు అంటుంది. ఎవరా? దయ్యం చెప్తుంది. మనిషి చెప్పడు, తనలో ఉన్న దయ్యం మాట్లాడుతుంది. యేసు ఎవరో చెప్తుందన్నమాట. ఇక్కడ ఈ దయ్యాలు యేసు ప్రభువుకి చెప్పలే. ఇప్పుడు ఎవరు చెప్పాల్సి వచ్చింది అంటే, ఇక్కడ తండ్రి చెప్పుకున్నాడు తన బాధను. ఎవరి కోసం? తన కొడుకు కోసం చెప్పుకున్నాడు. ఇక్కడ మనకు నేర్పించే పాఠం, ఒక తండ్రి తన బిడ్డల కొరకు చెప్పుకోవాలి, ఒక తల్లి తన బిడ్డల కొరకు చెప్పుకోవాలి. ఏం చెప్తుంది తల్లి? కొడుకుని చాలామంది ఈరోజు తల్లిదండ్రులు దాచిపెడుతున్నారు. చాలా తల్లిదండ్రులు ఏం చేస్తుంటే, అయ్యో నా కొడుకు అవమానించబడతాడు, నా కొడుకు 10 మందిలో విలువ ఉండదేమో, నేను చెప్తే వాడు ఫీల్ అవుతాడేమో అని వాడు ఏం చేస్తున్నారు? దాచిపెడతారు తల్లిదండ్రులు. ఏది దాచాలో దాన్ని దాచకుండా, ఏది దాచకూడదో దాన్ని దాచి వాళ్ళ జీవితాలకి కారణం ఎవరు తయారవుతుందో తెలిసిన? వాళ్ళు చెడిపోతుంటే కారణం ఎవరు తెలిసిన? తల్లిదండ్రులే. తల్లిదండ్రులు బిడ్డలు చెడిపోవడానికి కారకులు అవుతున్నారు. అందరూ కాదు, కొంతమంది. మళ్ళీ అందరూ అనుకోబోతారు, ఏమయ్యా ప్రసంగం నువ్వు ఎలా చేస్తున్నావు కాదు. అందరూ కాదు, కొంతమంది. మనము తల్లిదండ్రులుగా కలిగిన వారు మన బిడ్డల క్షేమం చూడాలి. ఈ లోకములో, చదువులో, అలాగే వాడి వ్యక్తిగతమైన జీవితంలో, వారి కుటుంబ జీవితంలో ఏం చేయాలి? ఓ తండ్రి అంట కూతుర్ని కాలేజీ పంపించాడంట. ఎక్కడికే? కూతుర్ని కాలేజీ పంపించాడు. కాలేజీ పంపించిన తర్వాత నేరుగా ఈ అమ్మాయి వ్యాన్ ఎక్కి బస్సులో దిగి కాలేజీ లోపలికి వెళ్ళి క్లాసులో కూర్చునే లోపల ఈ తండ్రి ఇప్పుడు కాలేజీలో ఉన్నాడు. ఈ తండ్రి ఇప్పుడు నిజండి జరిగిన కథ చెప్తున్నా నేను. అక్కడికి వెళ్ళకు, డాడీ ఏం డాడీ అనుకోకుండా వచ్చేసినావు, చెప్పుకొని వచ్చినావు, ఏం డాడీ ఏమి డాడీ? ఏ లేదురా, ఇక్కడ మా ఫ్రెండ్ని కలిసి వెళ్దాం అనుకున్నాను, సో ఎటన్నీ కాలేజ్ దగ్గరికి వచ్చావు కదా, నేను చూపిపోదామని వచ్చాడంట. అర్థమవుతుందా? వెంటనే తల్లికి వచ్చి చెప్పాడు. ఎవరో ఈ కూతురు తల్లికి వచ్చి చెప్పింది, డాడీ ఈ విధంగా వచ్చిపోయాడు అని చెప్తే, ఏమయ్యా ఎందుకు వెళ్ళావంటే, మనము పంపిస్తున్నది బిడ్డను కూడా అక్కడ ఎలాగుందో వాతావరణం కూడా అప్పుడప్పుడు ఒక తండ్రిగా, ఒక తల్లిగా మనం చూడాలి. వాళ్ళ లక్షణాలు, వాళ్ళ జీవితాలు ఏం చేయాలి? చూడాలి. ఒకసారి ఆ తల్లి భర్త కోల్పోయి బిడ్డ ఒక్కడిని హాస్టల్లో పెంచి వాడిని అల్లారు ముందుగా పెంచి కష్టపడి కూలి చేసి తాలిబొట్లమ్మి పుస్తులమ్మి ఆ బిడ్డను చదివిస్తూ ఉంటే, ఆ బిడ్డ బాగా డబ్బు తీసుకునేది, తినేది, ఇష్టానుసారంగా ఉండేది. అనుకోకుండా వాడు రూమ్కి వచ్చాడు. రూమ్కి వచ్చి హాస్టల్కి వచ్చేస్తే విచిత్రమైన ఫోటోలు ఉన్నాయి. అప్పుడు తల్లి బాధపడయ్యా, ఈ బిడ్డను నేను మోసి కని పెంచి పెద్దవాడికి చేస్తే వాడు ఈ తీర్పులో ఉన్నాడే, రేపు ఎవడని వీడు చెడిపోతే నాకు అవమానం, నేను నమ్ముకున్న
నీ జీవితంలో నా ద్వారా నీకు అవమానమయ్యా, నా బిడ్డ ద్వారా ప్రభు వాడిని మార్చున్నాయనని ఆ తల్లి ప్రాధేయపడి ప్రభు పాదాల దగ్గర ప్రార్థించిందంట. ఎవరి కోసం? కొడుకు కోసం. అప్పుడు ఆ తల్లి ఉత్తరం రాసి, ఆ రోజుల ఉత్తరం రాసి పంపించి, కొడుక ఈ గుర్తుగా మీ రూమ్లో ఒకరు తగిలించుకోరా అని చెప్పాడంట. వీడి పశ్చిమాలో ఒకడు ఏం చేయాలంటే ఏంద్ర తగిలించుకుంటే వాళ్ళ అమ్మ ఫోటో పంపించిందంట. ఎవరి ఫోటో? వాళ్ళమ్మ ఫోటో పంపించి, వాళ్ళమ్మ ఫోటో సరే అమ్మ ఏది అడిగింది కోరిక మేరకని, నిద్ర లేస్తే నా కోరిక ఏది లేదురా, నువ్వు నా ముఖం చూసి చాలరా అని. వాడు నిద్ర లేస్తే ఎదురుగా వాళ్ళమ్మ ఫోటో పెట్టుకుంటా ఆడున్న రూమ్లో ఉన్న ఫోటోలన్నిటికల్లా వాళ్ళమ్మ ఫోటో చూసే కొందికి వాడికి ఏమనిపించింది తెలిసిన? ఇంత విచిత్రాల మధ్యలో నా తల్లి ఇలాగ చూడడం నాకు నచ్చలేదని అన్ని ఫోటోలు బిక్కి చివరికి ఒక తల్లి ఫోటో మాత్రం పెట్టుకున్నాడంట. ఒక తల్లి ఫోటో మాత్రమే పెట్టుకున్నాడంట. ఈరోజు ఎవరు చెప్పాల్సిన పల్లె అంతరాత్మ చెప్తుంది మనం ఏం చేస్తున్నాం. మన పిల్లలు చెప్తారు, వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవరికి తెలుస్తుందా? అమ్మా, చెడిపోక ముందే పిల్లల్ని మనం ఏం చేయాలి? భక్తి జీవితంలో, లోక జ్ఞానంలో, ఆశీర్వాదకరమైన జీవితంలో ఏ తల్లిని ఏ తండ్రిని పెంచాలని కోరుకుంటాడు. ఏడేమో మన ముందే ఏడేలాగుంటారో ఆడకపోతే అర్థమవుతా. కాలేజీ కాడ పోయినప్పుడు, ఉద్యోగాలకు పోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తాం మనం ఏం చూస్తున్నామా? ఏడా ఉన్నామంటే కొంచెం వీడియో కాల్ చేయంటే ఉండు కొంచెం మళ్ళీ చేస్తారంటున్నాడు. అర్థమవుతుందా? అంటే వాడు ఏ స్థితిలో ఉన్నాడు? ఈరోజు వింటున్నవారు ఎవరైనా సరే ఆలోచించండి. నేను విన్న విషయం చెప్తున్నాను. ఇక్కడ ఈ విధంగా ఉంటున్నారు. బెంగళూరు, హైదరాబాదు సిటీస్లో ఉద్యోగాలకు వెళ్తున్న పిల్లలు ఎట తయారంటే అసలు చెప్పుకోలేమండి. ఈరోజు ఒక అమ్మాయి విచిత్రంగా వస్తే, ఏందమ్మా ఎలా వచ్చామని అడిగితే, మీ కంఫర్ట్ లేదు సార్, నాకు కంఫర్ట్గా ఉందని. ఇది ఏం మాట్లాడగలం? ఇంతమందిలో నువ్వు వేసుకొచ్చావు తల్లి, ఇంకెవరు వేసుకోరాలేదు, ఇది బాగలేదు, మరొకసారి వేసుకురావద్దంటే, సార్ మీరు ఉండండి సార్, మాకు కంఫర్ట్గా ఉంది. ఏం చేయాలి? వాళ్ళ తల్లిదండ్రులు వేసి పంపిస్తున్నారంట ఆ విధంగా కంఫర్ట్గా ఉండాలని. ఏం చేయాలి ఇప్పుడు తల్లిదండ్రులని? తప్పెవరిది? ఎవరు తప్పు? ఒక దైవజనుడుగా, ఒక టీచర్గా, ఒక ఉపాధ్యాయుడిగా, ఒక తండ్రిగా ఆ తండ్రికే నచ్చకపోతే ఆ తల్లికి ఎలా నచ్చింది? ఎలా నచ్చుతుంది? ఒక గురువుగా అడగకూడదా? ఒక తండ్రిగా అడగకూడదా? బాబు నువ్వు వేసుకునేది ఏంది నాయన? అదేమైనా చినిగిపోయిన ప్యాంట్, అది అవసరమా నీకు? ఇది అవసరమా? ఎడ రౌండ్లు అవసరమా? వెనకాల రౌండ్ అవసరమా? వెనకాల ఏంటంటే ఇంకా నేను వర్ణించకూడదు. ఈరోజు తయారైపోతారు పిల్లక, చెడిపోతున్నారు. నీ వస్త్రం చెప్తా నీ క్యారెక్టర్, నీ మేకప్ చెప్తా నీ లక్ష్యం ఏంటో, నీ అవతారమే చెప్తుంది. ఉండేది ఎంటుకలు సాలరేదంటే దానికి మన కలర్ ఒకటి. ఏం కలరా? పిల్లకాయలు ఎన్ని కలర్ అండి? ఒకడు రెడ్, ఒకడు ఆరెంజో, ఒకడు ఇల్లేసినాడు. నేనేమన్నా తల నిరిచిపోయిందేమో అని వాడిని పిలిచి, ఏమిరా తలంతా టైపింది ఏమంటే, ఏం సార్ నీకు ఆ మాత్రం తెలుదా, నీకు రంగు అది వేసుకుంది అన్నాడు. ఇంకేం మాట్లాడాలి వాడిని? వాడి వయసు ఎంత? 6వ క్లాసు. 6వ క్లాస్కే వాడు రంగు వేస్తే ఇంక ఉన్నంతరాలు వాడి పరిస్థితి ఏమైపోతుంది? ఈరోజు పిల్లలు తల్లిదండ్రులు ఏం చేయలే. అలాంటి పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేయాలి చేసినా, పిలుచుకోమయ్యా ఏడా షాపులో గుండు కొట్టించుండాలి వాడిని, అప్పుడు బుద్ధి వస్తుంది. ఇంకోసారి పోయిడు. ఈరోజు అడుగుతుంటే ఎదుటి వాళ్ళని ఏం చేస్తారు తెలిసిన? చాలా అసలు కొంతమంది ప్రశ్నించే స్థితికి, ఏందండి ఆయన అలా అడుగుతుంటే ఇంక అడగకుంటే ఏం చేయమంటావు? ఒకరు చేస్తున్నానికి అందరూ అలవాటు అవుతున్నారు. వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినారే, వీళ్ళకి పర్మిషన్ ఇచ్చినారే, మేమేం తక్కువ అంటున్నారు. అందువల్ల దేవుని పిల్లలుగా మనం నేర్చుకుందాం. తండ్రి వేదన, తల్లి వేదన అర్థం చేసుకో. ఈరోజు ఈ వాక్యంలో తన తండ్రి ఏమవుతాడు? ఎంత కుమిలిపోతూ, ఎంత బాధపడుతూ, ఎంత నలిగిపోతాడు తెలుసా? తన బిడ్డ బాగుపడాలని. యేసు ప్రభువుకు చెప్పుకోండి, అయ్యా వీడు ఈ విధంగా పడిపోతున్నాడయ్యా, ఈ విధంగా పడిపోతున్నాడయ్యా. శిష్యులకు చెప్పాం, వాళ్ళ వల్ల కాలేకపోయిందయ్యా, వాళ్ళ చేత కాకపోయింది, వాళ్ళు ఓడిపోయారు, వాళ్ళు గెలవలేకపోయారు, వారిలో శక్తి లేకుండా పోయింది. శిష్యుల గురించి అన్యులు ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిచ్చారు? వాళ్ళ వల్ల కాలేకుండా నీ దగ్గరికి వచ్చామయ్య అన్నారు. దేవుని పిల్లలు చేత కాలేదు కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళారు. అమ్మా, దేవుని పిల్లలు చేత వచ్చే వరకు బ్రతకాలి, మనం చేత కాని వారు కాదు. మన వల్ల కాదంటూ ఈ భూమి ఏదిలే. దేవుడు అన్ని వరాలు ఇచ్చాడు నీకు, నాకు అన్ని వరాలు. దేవుని దగ్గర నువ్వు అడిగితే పొందుకోవాలి, ఆ వరాన్ని సంపాదించాలి. అది నా ప్రభు నాకు ఇస్తాను ఒక నిరీక్షణతో ఉండాలి. మొత్తం మీద ఈ తండ్రి యేసు ప్రభుకు చెప్పుకున్నాడు, అయ్యా
నా బిడ్డ బాగుంటే చాలు, నా బిడ్డ బ్రతికితే చాలు, నా బిడ్డ క్షేమంగా ఉంటే చాలు. అతనికి శక్తుల మధ్యలో అణచబడుతున్నాడు, ఆ వేదనతో పొల్లుతున్నాడు. అర్థం చేసుకునే తండ్రి వేదన. ఈరోజు వింటున్న యవనస్తులారా, మీ తల్లిదండ్రులు మీ కొరకు ఎంత వేదన చెందుతున్నారో. వాళ్ళు రాత్రులు మేలుకొని ఒక పూట పస్తులు మిమ్మల్ని చదివిస్తున్న అనుభవాలు ఉన్నాయి. కష్టపడి చదివిస్తున్నారు, కాలక్షేపానికి కాదు. ఈరోజు బ్లాక్మెయిల్ చేస్తావు, సెల్లు కొనిస్తావా లేదా, బండి కొనిస్తావా లేదా, వాచ్ కొనిస్తావా లేదా, డబ్బు ఇస్తావా లేదా. అది రావడానికి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? తల్లిదండ్రుల వేదనను అర్థం చేసుకుంటే వాళ్ళ జీవితాలకు నువ్వు ఒక రోల్ మోడల్ అవుతావు. తల్లి కోరుకునేది తన బిడ్డలు క్షేమంగా ఉండడమే కోరుకున్నారు. తమ కళ్ళ ముందు తమ బిడ్డలు నాశనం అయిపోతుంటే తల్లిదండ్రులు ఏడ్చిన తల్లిదండ్రులు చూస్తున్నాం ఈ రోజుల్లో. బిడ్డ తన కళ్ళ ముందే పడిపోతూ త్రాగుబోతనంలో, తన బిడ్డ వ్యభిచారంలో పడిపోతూ, తన బిడ్డ దొంగతనంలో పడిపోతుంటే ఏ తల్లిదండ్రులు ఎలా మరి ఓర్చుకొని ఉండగలరు? అందుకే మన బిడ్డల కొరకు మనం చెప్పుకుందాం, ప్రభువా నా బిడ్డల్ని రక్షించు, ప్రభువా నా బిడ్డల్ని కాపాడు నాయన, నా బిడ్డల జీవితాల్లో నాయన ఈ పరిస్థితుల నుంచి విడిపించు ప్రభు అని అడగాలి. వాక్యంలో రాబడినట్టుగా ఒకటి తండ్రి తన బిడ్డల కొరకై చెప్పుకున్నాడు. నెంబర్ 2 చూద్దాం. బైబిల్ గ్రంథంలో 2వ విషయం చెప్తాను. ఆ బైబిల్ గ్రంథంలో చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 51వ వచనం చదువుకుందాం. 10:51 మనం ఎరిగిన సత్యాలే, కొన్ని అవుట్లైన్స్. యేసు నేనేమి చేయగోరుచున్నాను అని అడుగగా ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగు చేయము అని ఆయనతో చెప్పుకున్నాడు గుడ్డోడు. ఎవరి గుడ్డివాడు? భర్తిమై గుడ్డివాడు. త్రోవ పక్కన ఎరుకో పట్టణంలో, శాపగ్రస్తమైన పట్టణంలో, పాపాత్ములు నివసించే పట్టణంలో తాను నివసిస్తున్నాడుగా చూస్తూ ఉన్నాం. అంధుడు, కళ్ళు లేనివాడు, భిక్షగాడు, తన జీవనం భిక్షమెత్తుకొని అడుక్కొని బ్రతికేవాడు. ఇప్పుడు గమనించాలి, బిచ్చగాడికి అక్కర ఉన్నది. ఏమక్కర? మేము చెప్పాలి, ఏం అక్కర ఉంది అతనికి? భిక్షమెత్తుకొని బతుకుతుండవు, అది అక్కర కదా ఆయనకి. అక్కరంటే తనకి ఏది ప్రాముఖ్యమో, ఏది ముఖ్యమో, ఏది అవసరం అంటే 2 కళ్ళు తెరవబడాలి, మనోనేత్రాలు వెలిగించబడాలి, అంధత్వం వెలిగించబడాలి, చీకటి పారదోలబడాలి, కన్నులు తెరవబడాలి, కళ్ళు చూడాలి, ప్రపంచం చూడాలి, ప్రకృతిని చూడాలి, ప్రభువును చూడాలి. కళ్ళు తెరిచి ప్రభువును చూడగలిగాడంటే ఇక్కడ మనం అర్థం చేసుకునే విషయం, అక్కర్లు ప్రభువుకి చెప్పుకోవాలి. ఎవరు చెప్పాలి? ఈరోజు నీ అక్కర ఏంటో నువ్వు ప్రభువుకి చెప్పుకో. మొదట నీ అక్కర ప్రభు దగ్గర చెప్పు. అది ఎవరికి చెప్పుకోవాలి? ఈ బిచ్చగాడు ఎవరు? భిక్షగాడు. ఈ భిక్షగాడు, కళ్ళు లేని అంధుడు ఎవరు చెప్పుకోండి తెలుసా? దావీదు కుమారుడు ఆ దారిని వెళుతున్నాడని, నజడే దారిని వెళుతున్నాడని, మెస్సియా దారిని వెళుతున్నాడు విని మొత్తం మీద దావీదు కుమారుడా నన్ను కరుణించే అన్నాడు. ఆ మాట అర్థం చేసుకోవాలి. త్రోవ పక్కన కూర్చున్నప్పుడు నజడే యేసుని వాడు విన్నాడు. వినగానే అర్థమైపోయింది ఎవరికి చెప్పుకోవాలో వాళ్ళకి చెప్పుకున్నాడు. ఎవరికి చెప్పుకుంటే అక్కర తీరుతుందో ఆయనకి చెప్పాడు. అది ఆడ అర్థం. నీ అక్కరలు ఎరిగిన దేవుడు నీ అవసరతలు తీరుస్తాడు. ఆయనకి చెప్పుకోవాలి. ఈరోజు ఎవరికి చెప్పుకోలేవు? నీ అక్కరలు తీర్చే దేవుడికి చెప్పుకోవాలి. బైబిల్ అంటది అక్కరలు ఎరిగిన దేవుడు అవసరతలు తీరుస్తాడు మన అక్కరలు. ఈరోజు మనుషులకి చెప్పుకున్న మన అక్కర్లు తీర్చవచ్చు, తీర్చకపోవచ్చు. కానీ నీ సృష్టికర్త, నిన్ను ప్రేమించిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు చనిపోయిన దేవునికి నువ్వు చెప్పుకుంటే నీ అక్కర్ల దేవుడు తీరుస్తాడు. అక్కర్లు ఎరిగిన అల్ఫా ఓమేగయు నీవే కదా. మన అక్కర్లు దేవుడు ఎరుగు. ఏ రోజు నీకు ఏ అక్కర ఉందో అది ఆయనకి చెప్పాలి. ఆ అక్కర్లన్నిటిలో ఆయన సహాయం చేస్తాడు. అక్కర్లు చెప్పాలి. గుడ్డివాడు అక్కరేందో తెలుసా? ఏమండి, అతడు చూపు కావాలి, వెలిగించబడాలి. చూపు ఉంటే ఏం చేస్తారండి? ఊపిరింటి ఉప్పు అమ్ముకునేది ఒక వంతు అయితే, చూపు ఉంటే తన పని చేసుకుంటారు. చూపు లేకుండా ఎంతమంది తమ పనులకి ఎంత ఇబ్బంది పడుతున్నారండి. ఈరోజు కళ్ళు లేని వాళ్ళు, కళ్ళు ఉన్నవాడు కళ్ళు లేని బ్రతుకులు బ్రతుకుతున్నారు, అంధత్వం బ్రతుకుతున్నారు, ఆవేదన బ్రతుకుతున్నారు. కళ్ళు ఉండి కూడా కళ్ళు లేని బ్రతుకులు బ్రతుకుతున్నారు. అంటే విలువ లేని జీవితం, శూన్యమైన జీవితం, పాపపు జీవితం జీవిస్తున్నారు. అక్కర్లు ప్రభువుకి చెప్పుకోవాలి. మన అక్కర్లు తీర్చువాడు యేసు క్రీస్తులో నీ ప్రతి అవసరత తీర్చబడిన. ఫిలిప్పీ పత్రిక 4:19 రాయబడింది. మన అక్కర్లు తీరుస్తాడు దేవుడు.
మన అక్కర్లు తీర్చేవాడు మన పక్షాన్ని నిలబడ్డాడు. మన అక్కర్లు తీర్చాడు, మన వెంట వెంబడిస్తూ ఉన్నాడు. చెప్పాల్సిన నువ్వు చెప్పుకోయి రాత్రి వేళ నీ అక్కర్లేదు దేవుడు తీరుస్తాడు. 2024 నీ అక్కరేంటో, నీ అవసరత ఏంటో, నీ ఉద్దేశం ఏంటో, నీ ప్రణాళిక ఏంటో, నీ గమ్యం ఏమిటో ఆలోచన చేద్దాం. ఒక ఆయన డ్రైవింగ్ చేస్తూ వచ్చాడు. డ్రైవింగ్లో ఒక బస్సు పోతూ ఉంది. అనుకోకుండా కుక్క దూరింది. దానికి ముందు టక్మని ఒకడు బండి ఎదురయ్యాడు. ఇప్పుడు బస్సులో ఉన్నంత కూడా కాపాడడానికి ఒకరితో ప్రయత్నం చేశారో కానీ ఒకరి కాలు ఇరిగిపోయింది. అర్థమవుతుందా? ఎంత డేంజర్, ఎంత ప్రమాదం. ఆ బస్సులో అంతమందికి స్వల్ప గాయాలే. ఆలోచించండి. ఈరోజు మన అక్కర్లో ఎన్ని అపాయాల్లో అక్కర్లు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని కాపాడుతున్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. మన ప్రయాణాల్లో దేవా ప్రభుకు చెప్పుకున్నప్పుడు ప్రభు మన అక్కర్లు ఎరిగి దాన్ని శిరసావహిస్తున్నాడు. సృష్టికర్త మన మాట వింటున్నాడు. అది ఈ గుడ్డివాని మాట ఎవరున్నాడు? పోతున్న ప్రభువే నిలిచిపోయాడు. సృష్టికర్త నిలపగలిగిన శక్తి భూమి దేవుడికి తెలుసా? క్రైస్తవులకు ఉంది. విశ్వాసకి, ప్రార్థించే విశ్వాసకి ఆ వరం, ఆ బలం, ఆ స్వరం ఇచ్చాడు దేవుడు. ఇచ్చాడా లేదా? ఒకటి మనం ఏం చెప్పుకున్నాం? తండ్రి చెప్పుకున్నాడు. రెండవది గుడ్డివాడు చెప్పుకున్నాడు. ఎవరికి? దేవుడికి చెప్పుకున్నాడు. మూడో విషయాన్ని చదువుదాం రండి. మార్కు సువార్త 1:30. మార్కు సువార్త 1:30 చదవాలి. సీమోను అత్త జ్వరంతో పడి ఉండగా వెంటనే ఆయనతో చెప్పారు. చెయ్యి పట్టి ఆమె లేవనెత్తగా ఆమె జ్వరము వదిలిపోయిన ఆమె ఉపచారం చేసి. ఎవరిమే? పేతురు అత్త. శిష్యులు చెప్పారంట, అయ్యా మనతో కూడిన పేతురు అత్త గారికి జ్వరం ఉందని చెప్పారు. ఇక్కడ అలా రాసుకుందాం. అనారోగ్యం. ఏ రోగం? జ్వరం కూడా అనారోగ్యమేగా. ఆరోగ్యం కాదు, అనారోగ్యం అంటారు దాన్ని. ఒక వ్యాధి మనలోకి వస్తే అది రోగం, అది అనారోగ్యంగా మారుతుంది. రోగం, అనారోగం. కొంతమంది అంటే వీడికి మాయదారు రోగం వచ్చిందంటారు. ఆ రోగం వేరులే. ఆ రోగాలు ఎన్నో రోగాలు ఉన్నాయిలే. పాప రోగం, శాప రోగం, ఉగ్రత రోగం, రకరకాలుగా ఉన్నాయి బైబిల్లో. ఇక్కడ మనం గమనం చేస్తే ఏ రోగంతో ఉన్నారంటే అనారోగ్యం. అనారోగ్యముతో ఉండగా యేసు ప్రభుకి శిష్యులు చెప్పుకున్నారు. ఈరోజు నువ్వు ఏ అనారోగ్యంలో ఉన్నా ఎవరికి చెప్పాలి? ఫస్ట్ ప్రభువుకి చెప్పాలి. ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి మొట్టమొదటి వస్తాను సార్. ఎవరి దగ్గర పరిగెత్తామా? డాక్టర్ దగ్గర పరిగెత్తాం, అవునా కదా? ఫస్ట్ మోకరించి నీ కుటుంబంలో ప్రభువా నా పరిస్థితి ఎలాగుందని ప్రార్థన చేయి. ఆ తర్వాత దేవుని మందిరానికి వెళ్ళు. ఆ తర్వాత లోకం దగ్గరికి వెళ్ళు. మొదట గుర్తు రావాల్సిన ఎవరో తెలుసా? దేవుడు గుర్తు రావాలి. మనకెవరు గుర్తొస్తారో? అనారోగ్యం అవుతారో డాక్టర్ గుర్తొస్తాడు. వెంటనే కొట్టిపోను. ఆలోచించండి, ముందు ఆలోచించే డాక్టరే. బైబిల్ అంటది వైద్యుల కల పరమ వైద్యుడు. ఆరోగ్యం కలిగిన వాడికి వైద్యుడు అక్కర్లేదు, కానీ అనారోగ్యం కలిగిన వ్యక్తికి వైద్యుడు అవసరం. ఈ లోకం అనారోగ్యంతో ఉంది. బైబిల్ ఉంటుంది కదా, మానవుని యొక్క హృదయం ఘోరమైన వ్యాధి కలది. హృదయం ఒక వ్యాధి, హృదయం ఒక జబ్బు. దాన్ని గ్రహింపగలవాడెవడు? మానవుని యొక్క జీవితంలో అనేక హృదయ వ్యాధులు ఉన్నాయి. ఆ వ్యాధులను నయం చేయడానికి యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. వ్యాధిని తీసివేయడానికి. వ్యాధి ఈ హృదయంలో ఎన్ని వ్యాధులు తెలిసిన? ఎన్ని వ్యాధులు తెలిసిన? మార్కు సువార్త 7వ అధ్యాయం 9వ వచనం చదివితే హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభము, మత్సరము, కామవ్యకారము, అహంభావం, అవివేకమైన మనుషుల హృదయం నుండి వస్తాయి. దాదాపుగా ఇన్ని రోగాలు మనుషులు ఉన్నాయి. ఇన్ని రోగాలు పెట్టుకుని ఎట్ట బతకగలడు భూమి మీద మానవుడు? ఈ రోగాలను బాగు చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నీ రోగమును తీర్చివేయడానికి, నీ రోగాన్ని రూపుమాపడానికి సిలువలో ఆయన నీ పక్షాన వేలాడదీయబడి, ఆయన చంపబడి, చనిపోయి, సమాధి చేయబడి యేసు ప్రభువు నీ కొరకు తిరిగి లేచాడు. ఆయన ఆ రోగాన్ని పోగొట్టడానికి యేసు మన రోగములు భరించాడు. బైబిల్ ఉంది, ఇంతమందో లేదా? యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మన రోగాలు ఆయన భరించాడు. ఎవరు రోగమా? మన రోగం ఆయన భరించాడు.
మన రోగాలను వసించనని బైబిల్ ఆయన. ఈరోజు మన రోగములను అలా భరించడానికి ప్రభు ఇష్టపడ్డాడు. కాబట్టి మూడవది మనం చూసుకున్నాం ఏమేంటి, యేసు ప్రభుకి శిష్యులు చెప్పారు దేని కొరకు, ఆరోగ్యం కొరకు. అనారోగ్యంలో ఉన్నవారు ఆరోగ్యం అవడానికి. ఇక్కడ ప్రతిదీ మీరు గమనించండి, వ్యక్తిగతంగా చెప్పారు. ఎవరో తండ్రి. తర్వాత వ్యక్తులు చెప్పారు. ఎవరో శిష్యులు చెప్పారు. అవునా కదా, శిష్యులు చెప్పారు. తర్వాత మనం చదువుతున్నాం ఏం చెప్పుకున్నాం, వ్యక్తులు చెప్పారని చెప్పుకున్నాం. ఆ తర్వాత తండ్రి కూడా చెప్పుకున్నాడు వ్యక్తిగతంగా. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పాను మీకు, నేను 3 విషయాలు చెప్పాను. చివరిగా 4వ విషయం చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం చెప్పుకోవాల్సిన విషయాలు 8:25 చదువునైనా. వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా నశించిపోతున్నాము. అది చెప్పి, విప్పి కాదు, చెప్పి ఏమంట, మేము నశించిపో, మమ్మల్ని రక్షించు, ప్రాణాపాయాలలో మమ్మల్ని రక్షించద్దు అంటున్నారు. రక్షించమని చెప్తున్నాడు. ఈరోజు అందరికీ ఏం కావాలి, ఇదే రక్షించబడ్డమే కావాలి. ప్రయాణాల్లో రక్షించబడాలి, బలహీనతలో రక్షించబడాలి, మరి అనేకమైన ప్రమాదాల్లో రక్షించబడాలి. ఇక్కడ సముద్రం మీద వీళ్ళు ప్రయాణం చేస్తుంటే శిష్యులు చెప్పుకున్నారు. ఎంతమంది, అందరూ చెప్పుంటారు లేదా, ప్రాణం ఒకరికే అందరికా, అందరూ ఉన్నారడా. ప్రభువు నిద్రపోతున్నట్టుగా ఉన్నాడు. అయ్యా ప్రభువా నశించిపోతున్నా, నీకు చింత లేదా, ఏసయ్యా 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 మనం బ్రతికించని చెప్పుకున్నారు. తెలుసు దేవుడు రక్షించేవాడని. ఆయన శిక్షకుడు కాదు, ఆయన రక్షకుడు. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడా లేదా, నీ పాపం కొరకు నా పాపం కొరకు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్షకుడుగా వచ్చాడు భూమి మీదకి. నిన్ను రక్షించడానికి వచ్చాడు. సముద్రంలోనూ రక్షిస్తాడు, చేప కడుపులోనూ రక్షిస్తాడు, అగాధంలోనూ రక్షిస్తాడు, అంతరంగంలో పాపం దాగునా అయ్యా రక్షించే సిలువలో ఉన్న రక్షిస్తాడు. ఏమని అడిగాడు, అయ్యా నీ రాజ్యంకి వస్తే నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. శ్రమల కొలింలో పుట్టమ వేయబడుతున్న యేసు ప్రభు వారు కూడా రక్షిస్తున్నాడు. నీకు రక్షణ కావాలంటే, ఏమంటే రక్షించబడాలంటే రక్షకుని నువ్వు అంగీకరించాలి. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే, మృతులను దేవుడు లేపిన హృదయం మంది విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు. కాబట్టి రక్షణ లేకుండా నీ జీవితానికి ఏమండి ఎవరు రక్షించబడతారో ఆలోచించాలి. కొంతమంది ప్రమాదాలు జరుగుతుంటే మనకెందుకు వెళ్ళిపోతారు, ఏమవుతారు, కొంతమంది వెళ్ళిపోతుంటారు. దేవుడు అలాంటి వాడు, దాటిపోయేవాడు కాదు యేసు దైవము, దాటిపోవాడు కాదు యేసు దైవము, ఆలకించుతాడు నీదు ఆర్తనాదము, ఏది నీకు అవసరమో తానే ఎరిగియుండెను, మేలు కలుగజేయుటకు నీ ప్రక్కనే ఉండెను, దాటిపోవాడు కాదు యేసు దైవము, దాటిపోవాడు కాదు యేసు దైవము. అమ్మా ఈ రాత్రి వేళ ఉంటాను మీకు ఎవరైనా జీవితంలో నిన్నెవరైనా దాటి వెళ్ళిపోయారేమో, నిన్నెవరు పట్టించుకోలేదేమో, నీకు ఎవరు చెప్పి నీకు చేయలేదేమో, యేసు ఈ రాత్రి వేళ నిన్ను దాటిపోయేవాడు కాదు, నిన్ను రక్షించేవాడు, నిన్ను కాపాడేవాడు, నీ అవసరాలు తీర్చేవాడు, నిన్ను రక్షించేవాడు. అపజయాల మధ్యలో, ఆవేదన మధ్యలో, అపవిత్రతల మధ్యలో ఏమండి రాయబడిన మాటల ప్రకారం నిన్ను రక్షించడానికి ఆయన సమర్థుడైన దేవుడుగా ఉన్నాడు. నమ్ముతావు రాత్రి వేళ యేసు ప్రభుతో జీవిస్తావా, ఆయనతో సహజీవనం చేయి. ఆయన ఉన్న స్థలంలో రక్షించబడ్డారు, ఆయన ఉన్న స్థలంలో కాపాడబడ్డారు, ఆయన ఉన్న స్థలంలో ఆరోగ్యవంతులయ్యారు, ఆయన ఉన్న స్థలంలో బాగుపడ్డారు, ఆయన ఉన్న స్థలంలో బ్రతికించబడ్డారు. చెప్పుకుంటే బ్రతికించబడతావు, చెప్పుకుంటే బాగుపడతావు, చెప్పుకుంటే బ్రతికించబడతావు. అవునా కదా, చెప్పుకుంటే నీ జీవితంలో నీ అక్కర తీర్చబడుతుంది, చెప్పుకుంటే ఆయన చేస్తాడు, చెప్పుకుంటే ఆయన జరిగిస్తాడు, చెప్పుకుంటే ఆయనకు ఇస్తాడు. ఈరోజు యేసు ప్రభుకి చెప్పుకో, నీకేమున్నా సరే. ఈరోజు ఎంతోమంది అయ్యా పిల్లలు లేరని చెప్పుకుంటున్నారు, దేవుడు ఇస్తున్నాడు. ఉద్యోగాలు అయ్యా చెప్పుకో, అయ్యా నా కుటుంబ సమస్య చెప్పుకో, ఈ దేవుడు ఇస్తాడు. నీకు జరగాల్సినంత కూడా దేవుడు నీకు ఇస్తాడు, ఆయన జరిగించేవాడు, ఆయనకి చెప్పుకో. యేసు ప్రభుకి చెప్పుకుంటే నీ